వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. సంస్కరణలు అనగానే మనకు ప్రజలపై దొడ్డిదారిన భారం అనే అర్థం చాలా కాలంగా స్థిరపడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం అమలు చేయబోయిన స్మార్ట్ మీటర్ల పథకం కూడా ఆ అర్థానికి సరిగ్గా సరిపోతుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రాలనెత్తి రుద్దుతున్న ఈ సంస్కరణలను తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాల ప్రభుత్వాలు నిష్కర్షగా తిరస్కరించాయి. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మారు మాట్లాడగా నెత్తికెత్తుకున్నది. అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం సహా 4 రకాల సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు కొంత ఆర్థిక సహాయం కొంత పెంచడంతో పాటు రుణ పరిమితిని జీఎస్డీపీలో 3% నుంచి 4% హెచ్చిస్తామని కేంద్ర ప్రభుత్వం ఆశ పెడుతుంది. అయితే ఏపీలో ఈ సంస్కరణలను అమలు చేయడం ద్వారా జగన్ సర్కార్ ఆశిస్తున్న లాభం అది ఒకటే అనుకుంటే పొరపాటు పడినట్టే. మన రాష్ట్రం వరకు స్మార్ట్ మీటర్ల పథకం అమలు చేయడం అంటే మొదట మోదీ ప్రభుత్వాన్ని సంతోషపెట్టడం, 2 అదాని వంటి కార్పొరేటర్లకు లబ్ధి చేకూర్చడం, 3 ఆ క్రమంలో స్వీయ లబ్ధి చూసుకోవడం. కేంద్ర ప్రభుత్వం పవర్ సెక్టార్లో సంస్కరణలు ప్రకటించిన సమయంలోనే ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అదాని గుజరాత్లో స్మార్ట్ మీటర్ల తయారీ పరిశ్రమ నెలకొల్పారు. మన రాష్ట్రంలో గృహ వినియోగం, వాణిజ్యం, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు పెట్టే స్మార్ట్ మీటర్ల సరఫరా టెండర్ ఆ అదాని సంస్థకే దక్కింది. కొన్ని వేల కోట్ల రూపాయల లాభం సమకూర్చింది. ఈ వరుస క్రమాన్ని యాదృచ్ఛికం అనుకోగలవా? వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల సరఫరా కాంట్రాక్టు ముఖ్యమంత్రికి సన్నిహితుడైన కడప జిల్లా వాసి విశ్వేశ్వరరెడ్డికి చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్ సంస్థకు దక్కింది. దేశంలో ఎక్కడా లేని ధరలతో ఒక్కొక్క మీటర్కు నిర్వహణ ఛార్జీలతో కలిపి 37,000 రూపాయలకు పైగా వెచ్చిస్తూ 6,888 కోట్ల రూపాయల కాంట్రాక్టును కట్టబెట్టారు. ఈ అధిక ధరలకు సర్వీస్ అనే సాకును అడ్డం పెట్టుకుంటున్నారు. చండీగఢ్లో స్మార్ట్ మీటర్ ధర నిర్వహణతో కలిపి 7,127 రూపాయలు, రాజస్థాన్లో 7,945 రూపాయలు. మరి ఏపీలో అంత అధిక ధరకు సరిపడా సర్వీస్ ఏమిటో మనకు తెలియదు. ఇక్కడ స్వీయ లబ్ధి మాట చెప్పుకోవాలి. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లెక్కల ప్రకారం ఈ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బినామీ సంస్థ. జగన్ అధికారంలోకి రాకముందు ఈ షిరిడీ సాయి ట్రాన్స్ఫార్మర్ల తయారీ సంస్థ మాత్రమే. 2019 తర్వాత ఏపీ విద్యుత్ రంగంలో ఈ సంస్థ ఆడిందాట పాడింది పాటగా తయారైంది. ఉదాహరణకి షిరిడీ సాయికి స్మార్ట్ మీటర్ల తయారీ పరిశ్రమ లేదు, అయినా స్మార్ట్ మీటర్ల సరఫరా కాంట్రాక్ట్ దక్కింది. వడ్డించేవాడు మనవాడైతే అన్నట్టు టెండర్ నిబంధనలు రూపొందించేవాడు మనవాడైతే ఇక అడ్డమే ఉంటుంది. పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులను షిరిడీ సాయికి కట్టబెట్టారు. సోలార్ ప్యానెళ్ల తయారీ పరిశ్రమను కేటాయించారు. ఇక ట్రాన్స్ఫార్మర్ సంగతి చెప్పనక్కర్లేదు. ఏడాది కాలంలో షిరిడీ సాయికి జగన్ ప్రభుత్వం కట్టబెట్టిన టెండర్లు, ప్రాజెక్టుల విలువ 92,000 కోట్ల రూపాయలని ఈనాడు పత్రిక రిపోర్ట్ చేసింది. సాగు కనెక్షన్ల మినహా అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఖర్చును వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు. రైతులతో వ్యవహారం కాస్త సున్నితం కాబట్టి ఖర్చును నేరుగా వారిపై మోపకుండా ప్రజలందరిపై మోపారు. స్మార్ట్ మీటర్లు పెట్టిన తర్వాత వ్యవసాయ పంపు సెట్ల విద్యుత్ వాడకం బిల్లు మొత్తాన్ని ప్రభుత్వమే రైతు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. అది ఆటోమేటిక్గా ట్రాన్స్కో ఖాతాకు బదిలీ అవుతుంది. ఈ డొంక తిరుగుడు అవసరం ఎందుకు వచ్చింది? వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఒక కొత్త పథకం అమలు చేస్తున్నామంటే ఏదో ప్రయోజనం ఉండాలిగా. ఆ ప్రయోజనం ప్రజలకు కాదు, ప్రభుత్వానికి అన్నమాట గట్టిగా వినబడుతుంది. సాగు రంగానికి కాలక్రమేణా విద్యుత్ సబ్సిడీ ఉపసంహరించడం ఈ స్మార్ట్ మీటర్ల లక్ష్యం అన్నది విద్యుత్ రంగ నిపుణుల అభిప్రాయం. జగన్ ప్రభుత్వ లక్ష్యం కూడా అదేనని సిపిఎం నేత బాబురావు అంటున్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ఏ గంటకు ఎంత కరెంటు కాలింది లెక్కలు తీయవచ్చు. దాని ప్రకారం కొన్నాళ్ల తర్వాత గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి కూడా పీక్ టైంలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే ఏమాత్రం ఆశ్చర్యపడాల్సింది ఉండదని బాబురావు అన్నారు. చివరికి విద్యుత్ పంపిణీని కూడా ప్రైవేటు పరం చేయడం ఈ సంస్కరణ లక్ష్యం. ఆ లక్ష్యం చేరే దారిన ప్రయాణంలో అధికారంలో ఉన్న రాజకీయులు, అదాని, షిరిడీ సాయి లాంటి కంపెనీ యజమానులు కొందరు పండగ చేసుకుంటున్నారు.